దేవుడయ్యాడు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి రాజకీయాన్ని చూసి నేర్చుకుంటే బాగుంటుంది చాలా వరకు. పులివెందుల పుని అని అనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇప్పుడు పులివెందులకు వెళ్ళినా సరే అంత మీకు ప్రయోజనం లేదనిపిస్తుంది. ఎందుకంటే పులివెందుల మీద ఆల్రెడీ ఒక పులి కాన్సన్ట్రేట్ చేసింది. ఆ నిజమైన పులి ఎవరో తెలుసా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒక 5 సంవత్సరాలు ఆరామ్సే జగన్ సార్ రెస్ట్ తీసుకోవాలి, లేదంటే ప్రజల దగ్గరకు పోయి మన సమస్యలు ఉంటే అడగాలి. ఇక సమస్యలు అయితే ఏం లేకుండా ఈ పవన్ సార్ వచ్చిండ్రు, ఏమిటిదంటే మొత్తం ఎన్ని ఉంటే అన్ని పథకాలు మొత్తం లేపి ముందర పెడుతున్నాడు అందరికీ. మంచిగా కాదు, పూర ఎక్సలెంట్ పరిపాలన. ఈ పరిపాలనను చూసి జనాలు మొత్తం సార్ మీరే మాకు దేవుడు, మీరే మాకు దేవుడే పంపించిన వరం మీరు అని చెప్పి ఇంత మంచి పరిపాలన మాకు ఏడ చూడలేదు అని జనాలు మొత్తం ఒకటే ఏకీభావంగా ఉన్నారు. గారి పాలన ఎలా అనిపిస్తుంది? కళ్యాణ్ గారి పాలన అద్భుతం, మహా అద్భుతం. ఒక ఇంద్రుడు ఒక చంద్రుడు అటువంటి పరిపాలన నడుస్తున్నది. ఏందనుకున్నావు? దేవలోకం ఎట్లుంటుందో ఇప్పుడు ఆంధ్రలోకం అట్లుంటుంది. ఆంధ్రాలో ఏడ పోయినా సరే పవన్ 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 ఇదే ఉన్నది. అబ్బా ఏమన్నా నడుస్తున్నదే ప్రతి పల్లెలో యాడికి. ఈరోజు జగన్ సార్ కూడా అన్నారు ప్రజలు, ఏమన్నా ఉన్నదే అసలు? పవర్ స్టార్ అయితే జబర్దస్త్ చేస్తున్నాడు, మాకైతే ఈ పరిపాలన సూపర్ నచ్చింది అని అంటున్నారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు కళ్యాణ్ గారు. ఈ రోజుతో అర్థమైంది కదా, ఈ రోజుతో ప్రజలే చెప్తున్నారు ఇంత మంచి నాయకుడు మాకు రావడం మా అదృష్టం అని చెప్తున్నారు. అంటే ఒకసారి ఆలోచన చేయండి. మాకు రోడ్లు లేవు, రోడ్లు ఇస్తున్నాడు. మాకు ఇప్పుడు ఏం లేవు, అవన్నీ మాకు నేనుంటా అని చెప్పి భరోసా ఇచ్చిన మనిషి మా ముందుకు వచ్చి మాకు అన్నీ ఇస్తున్నాడు అంటే మాకు సంతోషమే కదా అని అంటున్నారు. ఆడ అంటే జగన్ గారు కూడా పులివెందులకు పోతే పట్టించుకోలేదు జగన్ని, ఎలా చూడొచ్చు? ఇగో ఎలా చూడొచ్చు అంటే ఇప్పుడు ఇంతకుముందు మొత్తము జగన్ సార్ మోనియా ఉండే, ఇప్పుడు పవన్ సార్ మోనియా ఉండదు. ఇప్పుడు ఏమిటిదంటే ప్రతి ఒక్కరికి జనాలకు డబ్బులు ఇచ్చే నాయకుడు కాదు కావాల్సింది, పని చేసే నాయకుడు. ఇప్పుడు పని చేసేలాగా ఈయన అనిపిస్తున్నాడు. 2 సంవత్సరాలు చూసిండ్రు, అరే సూతం మీద ఈసారి అవకాశం ఇస్తామని చూసిర్రు. ఫస్ట్ 1 ఇయర్లోనే ప్రజల మనసులు దోచేసిండంటే ఇంత గొప్ప నాయకుడు అనుకోవాలి. అక్క నమస్తే. అక్క నమస్తే. అండ్ పవన్ కళ్యాణ్ పాలన ఎలా అనిపిస్తుంది? జగన్ పులివెందులకు వెళ్ళినా పవన్ కళ్యాణ్ పొగిడారంట, ఎలా అనిపిస్తుంది? జగన్ తన సొంత నియోజకవర్గం, తన పుట్టి పెరిగిన ఊరికి వెళ్ళి ఎలా ఉందమ్మా మరి కూటమి ప్రభుత్వం పాలన అని అడిగితే, చెప్పిన పథకాలు అందుతున్నాయా అని ఒక మహిళని అడిగితే ఆ మహిళ చెప్పు తీసుకొని కొట్టినట్టు సమాధానం చెప్పింది. నువ్వు ఇస్తున్న వాటి కంటే ఎక్కువే అందుతున్నాయిలే, బాగానే ఉందిలే పాలన పో అనిందంట. మరి అంత కూటమి ప్రభుత్వం మీద అంత దుమ్మెత్తిపోసినటువంటి పవన్ కళ్యాణ్కి కుక్కగాటుకు చెప్పు దెబ్బ అన్నాడు. తన నియోజకవర్గంలోనే తన సొంత ఊర్లోనే అటువంటి మరి పరిస్థితి ఎదురైంది. ఓకే, సో జగన్ పరిస్థితి ఏంటి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ముందు? ఏముంది, పవన్ కళ్యాణ్ చూసుకొని పవన్ కళ్యాణ్ గారిని చూసి రాజకీయం నేర్చుకోమని నేను చాలాసార్లు చెప్పాను, చాలా వీడియోస్లో కూడా చెప్పాను. ఎందుకంటే ఆయన కాళ్ళకి చెప్పులు సైతం విడిచాడు, బురదను సైతం లెక్క చేయలేదు, వానలు వరదలను సైతం లెక్క చేయలేదు. అతని ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి భార్యని, పిల్లలని, తల్లిదండ్రులని, అన్నదమ్ములని అందరినీ పక్కన పెట్టి అతను ప్రజల కోసమే ప్రజానాయకుడై ప్రజల్లో తిరుగుతున్న ఒక ప్రజలకు దేవుడయ్యాడు. అటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది సార్? చాలా బాగుంది, బ్రహ్మాండంగా చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికంటే సెంట్రల్ మినిస్టర్ అవుతారని కూడా ఎక్కువ మంది కూడా భావిస్తున్నారు. ఆయన వాస్తవానికి కూడా చీఫ్ మినిస్టర్ అవ్వాలనేటువంటి కోరికతో వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే వాళ్ళ అన్నగారు కూడా ప్రయత్నం చేశారు కదా, చిరంజీవి గారు కూడా ప్రయత్నం చేశారు ఆయన వల్ల. అంటే ఇప్పుడు కేసులు జరుగుతున్నాయి కదా, విడతల రజనీకి కూడా పడుతుంది కేసు, ఎలా చూడొచ్చు? విడుదల రజనీ అనేటువంటి కేసు దారి మళ్ళుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె 2 కోట్ల రూపాయలు తీసుకున్నట్టుగా కూడా ఆమె మీద ఆరోపణ చేయబడింది, సాక్ష్యాలు చూపడం జరిగింది. కానీ విడుదల రజనీ గారు చెప్పడం ఏంటంటే తన మీద లైంగిక వేధింపులు జరిగినాయి అని చెప్తున్నది. ఇప్పుడు ఇది పబ్లిక్ అందరూ కూడా ఆలోచిస్తున్నారు, నిజమా లేకపోతే ఆమె తన సహజమైనటువంటి ధోరణితో తప్పుకోవడానికి ఈ విధంగా ప్రయత్నం చేస్తుందని అందరూ కూడా ఆలోచిస్తున్నారు. అండ్ పులివెందుల పులి మన జగనన్న పోయినాడు వాళ్ళ ఊరికి, అసలు ఎవరికి హెల్ప్ చేయకుండా వచ్చినారు, ఎలా చూడొచ్చు? పులివెందులకి ఇప్పుడు వెళ్ళడం అనేటువంటిది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆ ప్రాంతంలో కూడా ప్రస్తుతం ఆయన హవా చాలా తగ్గిందని ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా అక్కడ ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేసి ఈ రోజున కూడా
ఈ యొక్క పులివెందులని టార్గెట్ చేశారు. కాబట్టి ఇప్పుడు జగన్ గారు వెళ్ళి అక్కడ ప్రజల పరామర్శ కూడా ప్రజలందరూ కూడా తమకు పథకాలు అందినాయని చెప్పడం కూడా విశేషం.